కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రాల సారు పనితీరు అయితే ప్రతి ఒక్కరూ ఆహా ఓహో అంటున్నారు. ఎవరికి దోచినట్టు వాళ్ళు పబ్లిక్లల్లో మమేకం అవ్వకుండా ఓ పక్క పవనాల సారు, ఇంకో పక్కన లోకేశం సారు, ఎవరి మంత్రులల్లో పదవులల్లో ఉన్నోళ్ళు వాళ్ళు సమర్థవంతంగా కూటమి సర్కార్ల పని చేసుకుంటూ అద్భుతంగా పథకాలతోని పనికొచ్చే పనులతోని ముందరికి పోతున్నారు కదా. డాక్రా మహిళల కోసానికని చెప్పి టెక్నాలజీకి పని చెప్పిండు అయ్యా మళ్ళా మన చంద్రాల సారు. ఇప్పుడు ఈ వార్త విన్న ప్రతి ఒక్క డాక్రాలు ఉన్నటువంటి అమ్మాలక్కలు గది చంద్రన్ అంటే గిది చంద్రాల సార్ అని మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల పబ్లిక్ కోసానికని చెప్పి చాలా ఆలోచనలు చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి సర్కారు ఎంత కృషి చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముచ్చట్లల్లో రీసెంట్ గా డాక్రా మహిళల కోసానికని చెప్పి వాళ్ళ రుణాల చెల్లింపులను సులభతరం చేసుడు కోసానికని చెప్పి ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రతి ఒక్కరూ మస్తు తారీఫ్ చేసేటట్టే చేస్తున్నది. ఏపీ సర్కార్ తీసుకుపోతున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క అమ్మలక్కల మొక్కలల్ల నవ్వులు చూసుడే కాదు, చంద్రాల సారు సర్కారును తారీఫ్ చేసేటట్టే కనబడుతున్నది. మరి ఏమయ్యా అమ్మలక్కల కోసానికని చెప్పి కూటమి సర్కార్ తెచ్చిన అంత గొప్ప ముచ్చటానంటే ఒక యాప్ను క్రియేట్ చేయబోతున్నదట. తొందరలోనే డాక్రా మహిళలకు ఈ యాప్ను అందియబోతున్నారట. ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కారు పబ్లిక్ కోసానికని చెప్పి ప్రభుత్వ సేవలను ఈజీ చేసేందుకు అందుబాటులో ఉండేటట్టు చర్యలను అయితే ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తూనే ఉన్నది. ఇదే టైంలలో ఇప్పుడు డాక్రా మహిళల కోసం చెప్పినటువంటి ఈ శుభవార్త అవ్వా చంద్రాల సారా మా దాకా అనేటట్టే చెప్తున్నదయ్యా. అయితే మామూలుగా ఇప్పుడు డాక్రా మహిళలు అమ్మలక్కలు కొన్ని పైసలనైతే గవర్నమెంట్ బ్యాంకుల నుంచి తీసుకుంటారు కదా, గదే మనం లోన్ అంటాం కదా. అట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అవి కట్టాలంటే బ్యాంకుల చుట్టూ పోవాలి, లైన్లో నిల్చోవాలి, లేకపోతే మళ్ళీ మన ఎంబడి తోడే వాళ్ళన్న తోలుకపోయి మొత్తం బ్యాంకులో కూర్చుంటే తప్ప మన పని ఒడిసిపోతుందో లేదో కూడా, మనం కట్టాలనుకున్న పైసలకు అర్థమో లేదో కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే బ్యాంకు పోతే కథ ఎంత ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నల్లల కాడ బిందెలు పెట్టిన లైన్ కంటే ఇంకా పొడుగుంటది. గట్ల గోసలు పడుతున్నారు అమ్మలక్కలు. అటువంటి బాధలు ఉండొద్దని చెప్పి కూటమి సర్కారు చేసిన ఆలోచనే ఈ డాక్రా యాప్ ను సృష్టించనీకే ఆలోచన అయ్యింది. మరి ఇప్పటికిప్పుడు ఇంత అవసరంగా యాప్ని ఎందుకు తేవాలయ్యా, ఏమా కారణం, చంద్రాల సార్ ఆలోచన ఏంది, ఆయన విజన్ ఏందని అంటారా? గతంలో మనం బ్యాంకుల పైసలు కట్టనీకే పడిగాపులు పడ్డం చూసినా గసంటి పాటలు ఏమి ఉండవట. అయితే డాక్రా మహిళలు అప్పట్లో పడ్డ గోసలను తీసేందుకు డాక్రా మహిళ యాప్ను కూటమి సర్కారు తీసుకొస్తున్నది. అమ్మలక్కలు ఏమాత్రం తక్లీఫ్ పడొద్దని చెప్పి ఏపీ సర్కారు స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపు సులభతరం చేసేటట్టుగా ఈ యాప్ను నిర్మాణంలోకి తీసుకురాబోతున్నది. ఈ కొత్త మొబైల్ యాప్ తోని డాక్రా అమ్మలక్కలు డైరెక్ట్ గా పైసలను వాళ్ళ కాళ్ళు కట్టుకోవచ్చు అన్నట్టు. ఈ యాప్ అందుబాటులోకి అత్తే మాత్రం బ్యాంకులకు పోయే పని అస్సలకే ఉండదు. ఎవరికి వాళ్ళు నీడ పట్టున ఉండే వాళ్ళ పైసల నాళ్లను కటకలు నొక్కి ఫోన్లలోనే కట్టుకోవచ్చు. అవయ్యా సరే మంచిగానే చెప్పినావు ధమాకాల ముచ్చట గాని, సరే మరి ఇంకా ఏమైనా ఫాయిదాలు ఉన్నాయా ఈ యాప్ తోనంటే ఈ యాప్ ను ఉపయోగం చేసుడుతోని డిజిటల్ లావాదేవీలను కూడా మనం ప్రోత్సాహం చేయొచ్చు అన్నట్టు. కొన్ని టైంలలో డాక్రా గ్రూపులలో ఉన్న అమ్మలక్కలు పైసలను టయానికి కట్టినా కూడా కట్టలేనట్టుగా అవకతవకలు జరిగే ఆస్కారం అయితే ఉన్నది. నుంచి అది ఉండదు ఈ యాప్తోని. ఎందుకంటే గతంలో శాన్నే ముచ్చట్లు డాక్రా పంచాయతీలు మనం విన్నాం. అటువంటి గొల్లెన్ సప్పుడు ఉండకుండా పకడబది ప్రణాళికతోని క్లియర్ కట్ గా ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్ గా మీరు తీసుకున్న పైసలు మీరే ప్రభుత్వానికి కట్టేటట్టుగా మధ్యవర్తుల ద్వారా ఎటువంటి మల్లగుల్లాల పడి అవకతవకలకు తావు ఇయ్యకుండా మధ్యవర్తుల పెత్తనాలను డాక్రా గ్రూపులు అవుతున్నటువంటి పైసల అవకతవకలను కట్టడి చెయ్యనీకనైతే ఈ యాప్ బగ్గా ఫైదా అవుతుందట. మరి పత్తానికైతే అందుబాటులోకి రాలేదు. అతి తొందరలోనే ఈ యాప్ను తీసుకురాబోతున్నామని చెప్పి కూటమి సర్కారు ఒక అనౌన్సింగ్ అయితే చేసింది. కాకపోతే ఈలేనంత తొందరగా ఎంత చెప్పునైతే అంత చెప్పున ఈ యాప్ను అమలక్కలకు అందియాలని చెప్పి చంద్రాల సార్ గట్టిగానే ఫోకస్ పెట్టిండట. ఏదేమైనా కానీ చంద్రాల సార్ విజనం టెక్నాలజీకి అయ్యగారు పెట్టింది పేరని చెప్పి చంద్రాల సార్ చెప్పిన ఈ మాట విన్న ప్రతి ఒక్క డాక్రా అమ్మలక్కలు దండాలు పెట్టి శనార్థులు చెప్పుకుంటా జై హో చంద్రన్న అని చెప్పి మస్తు సంబరపడుతున్నారయ్యా.